హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఒక వాచ్ అనేది ఆర్డర్ ఇవ్వడం జరిగింది, స్మార్ట్ వాచ్. ఆ వాచ్ అనేది అమెజాన్లో ఆర్డర్ ఇచ్చింది. నాకు ఈరోజే డెలివరీ అనేది అయ్యింది. ఇది వచ్చేసి మీకు ఫ్రీ పెయిడ్, అంటే షిప్పింగ్ ఛార్జ్ ఫ్రీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంతకు ముందు పేటిఎంలో ఒక వాచ్ ఆర్డర్ ఇస్తే అది డ్యామేజ్ అయితే అది రిటర్న్ ఇచ్చేసి అమెజాన్లో నేను ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ ఒక చిన్న వీడియో లాగా స్క్రోల్ చేస్తూ ఉంటాను, ఆ వీడియోలో చూడండి ఒకసారి. పేటిఎంకి సంబంధించిన ఆ వాచ్ డ్యామేజ్ అయిపోయింది కాబట్టి నేను ఇది ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, పార్సల్ అయితే నీట్గా ఉంది, మంచిగా ఉంది. ఒక చిన్న వాచ్ కూడా అమెజాన్ ఇంత నీట్గా ప్యాక్ చేయడము చాలా బెస్ట్ ఆప్షన్ అనుకుంటా. అందుకే అమెజాన్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్. నేను అన్ని అమెజాన్లో కొన్నాను. డిస్కౌంట్ కోసం మీరు పేటిఎంలో ఏవి కొనకండి. ఏవైనా చిన్న చిన్న వస్తువులు ఉంటేనే కొనుక్కోండి, కానీ పేటిఎంలో అన్ని వస్తువులు కొనక్కూడదని అర్థమైంది నాకు. ఇకపోతే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే సీల్ ఉంది, నీట్గా సీల్ ఉంటుంది. మీరు సింపుల్గా ఈ ప్లాస్టర్స్ని కట్ చేసేయండి. కట్ చేసేస్తే మీకు చూడండి ఫ్రెండ్స్, అంతే. ఇలా ఓపెన్ చేసినట్లయితే లోపల ఇంకా నీట్గా మళ్ళీ బాక్స్ ఉంది, నీట్గా ప్యాక్ చేసి ఉంది. అంతే, ఈ బాక్స్ ఇంకేం లేదు. ఇకపోతే ఇటు సైడ్ వచ్చేసి మీకు రిటర్న్ పాలసీ ఉంటుంది కదా, అదైతే ఇక్కడ ఉంది. ఈ పెట్ అనేది ఉంచుకోవడం బెస్ట్. ఇకపోతే ఇది చూడండి, అంత నీట్గా ప్యాకింగ్ అనేది చేసి ఉంచున్నారు వాచ్ అనేది. ఇది వచ్చేసి మంచి ఇది కవర్లో పెట్టినారు. వీటి బబుల్స్ ఉంటాయి, ఎయిర్ బబుల్స్ లాంటి కవర్ ఇది. అదేవిధంగా వాచ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎటువంటి మీకు ఏమనిపించదు, సింపుల్గా అనిపిస్తుంది. ఇక్కడ స్మార్ట్ వాచ్ అని రాసి ఉంది అంతే. ఇక్కడ ఏదో చిన్న స్టిక్కర్ లాంటిది ఉంది. ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సీల్స్ ఏం లేవు. చూసుకున్నట్లయితే వాచ్ అనేది మీకు ఈ విధంగా ఫ్రంట్లో ఉంది. తీసి చూసినట్లయితే ఒక ఏదో స్పాన్ టైప్ ఉంది. పోతే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే వాచ్ ఈ విధంగా ఉంది. అదేవిధంగా లోపల చూసినట్లయితే మనకి ఒక ఛార్జింగ్ ఇచ్చారు. ఇది యూఎస్బి, మీకు ఇది సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది బ్యాక్ కవర్, అండ్ ఇది వచ్చేసి వాచ్కి సంబంధించిన బ్యాటరీ. అదేవిధంగా ఒక యూజర్ మాన్యువల్ అనుకుంటా, యూజర్ గైడ్ అనేది ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసి చైనీస్లో ఉంది, ఇటు సైడ్ ఇంగ్లీష్లో ఉంది. ఓకే, అంతే. ఇందులో మరేమీ లేదు, అంతే. ఇదంతా పక్కన పెట్టి వాచ్ అనేది చూపిస్తాను ఒకసారి. వాచ్ చూసుకున్నట్లయితే కవర్లో అయితే ఉంది. వాచ్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వాచ్ అయితే ఉంది. నైస్, బాగా ఉంది, చాలా బాగుంది. అలాగే ఇక్కడ కెమెరా కూడా మీకు ఉంది, కెమెరా ఆప్షన్. ఇది ఫ్రెండ్స్ వాచ్ అయితే. ఇలా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ మెమరీ కార్డ్ ఆప్షన్ ఉంది. నాకు సిమ్ ఉందో సారీ, ఇదే సిమ్. ఇది వచ్చేసి మీకు మెమరీ కార్డ్ స్లాట్ అనమాట. ఇది వచ్చేసి సిమ్కి సంబంధించిన స్లాట్. ఇప్పుడు బ్యాటరీ అనేది నేను వేస్తున్నాను. బ్యాటరీ మీకు ఈ విధంగా మీరు ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ ఛార్జింగ్ ఉందో లేదో చూద్దాం ఒకసారి. ఓకే, ఇది వచ్చేసి మీకు ఈ విధంగా సెట్ చేసుకోవాలనుకుంటా. సో ఇదిగో స్పీకర్ ఉంది కదా, ఈ విధంగా మీరు దీన్ని ఇన్సర్ట్ చేయాలి, అంతే, మరేం లేదు. అదేవిధంగా ఇక్కడ బటన్ అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మీకు ఛార్జింగ్ పెట్టడానికి పోర్ట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, అంతే. ఇప్పుడు ఒకసారి బ్యాటరీలో ఛార్జింగ్ ఉందో లేదనేసి చూస్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాటరీలో ఛార్జింగ్ అయితే ఉంది. ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. దీనిలో మీకు మెసేజెస్, బ్లూటూత్ అండ్ అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి స్మార్ట్ వాచ్ సంబంధించి. ఇక్కడ ఫెడోమీటర్ కూడా ఉంది. మీకు ఇక్కడ ఫెడోమీటర్, స్లీప్ రీడింగ్ ఉంది. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి రివ్యూ కూడా ఇస్తాను. ఇందులో వాట్సాప్, ట్విట్టర్ ఉంది, ఫేస్బుక్ కూడా ఉంది. ఇవి ఏ విధంగా వర్క్ అవుతాయో లేదా అనేసి నేను ఇంకో రివ్యూ వీడియో కూడా నేను చేస్తాను. ఇది ఫ్రెండ్స్ స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.